మోట్లో ఫోన్లో లేపుదాం. పొర 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 పట్టరా దిగురి హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, రీసెంట్ గా మీరందరూ చూసుంటారు, మేమైతే ఆర్సీ కార్స్, ఆర్సీ ఏరోప్లేన్, ఆర్సీ హెలికాప్టర్, ఆర్సీ బోట్ అని చెప్పేసి రకరకాల టాయ్స్ అయితే గైస్ తెప్పించి అన్బాక్సింగ్ అయితే చేసాం. ఆ వీడియోస్ అన్నిటి కామెంట్ సెక్షన్ లో కనుక మీరు చూసినట్లయితే చాలా మంది ఏమని రిక్వెస్ట్ చేశారంటే అన్నయ్య ఒక బడ్జెట్ డ్రోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ అయితే చేశారు. సో మీ అందరి కోసం అయితే గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము తెప్పించాం ఒక బెస్ట్ బడ్జెట్ డ్రోన్. అంతేకాకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, వర్తా కాదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే చెప్పబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ని కనుక మీరు చూసినట్లయితే గైస్, డ్రోన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోల్డబుల్ డ్రోన్ అని అయితే ఉందన్నమాట. ఫోల్డబుల్ కాదు, ఫోల్డబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి DM97 దీని మోడల్. సో డ్రోన్ కనుక గైస్ మీరు చూసినట్లయితే బాక్స్ మీద ఏ విధంగా అయితే ఉందో సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇది యాజ్ యూజువల్ 14+ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అవుతున్నది. అండ్ ఇంకా అన్ని దిక్కులో కనుక చూసినట్లయితే అదొకటి నార్మల్ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం దీని లోపల మనకి ఏ ఐటమ్స్ వచ్చినాయి ఏంది అని చెప్పేసి. సో మనం డ్రోన్ కనుక చూసినట్లయితే డ్రోన్ వచ్చేసి ఈ విధంగా ఒక మంచి కేసులో అయితే వచ్చింది. బాక్స్లో మన GoPro డబ్బాలు ఉన్నాయి కదా, సేమ్ టు సేమ్ అదే బాక్స్లో అయితే రావడం జరిగింది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో దీన్ని బయటకు తీసినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లోపల 2 యూజర్ మాన్యువల్ అయితే వచ్చినాయి అన్నమాట. ఈ యూజర్ మాన్యువల్ వచ్చేసి మనం యాప్ ఆపరేషన్ మాన్యువల్, అంటే మనం డ్రోన్ని కంట్రోల్ చేయడం కోసం ఏదైతే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలో దాని ప్రొసీజర్ అన్నమాట. ఏ విధంగా డ్రోన్ని మనం ఆపరేట్ చేయొచ్చు, ఆ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక QR కోడ్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది యాప్ మాన్యువల్. నెక్స్ట్ వచ్చేసి ఇది మన డ్రోన్ యూజర్ మాన్యువల్, డ్రోన్ ఎలా యూజ్ చేయాలి ఏంది అని చెప్పేసి దానికి సంబంధించిన మాన్యువల్ అన్నమాట. అంతేకాకుండా ఇంకా 2 వచ్చినాయి. ఏ నిజంగా వార్నింగ్, నో ఫ్లయింగ్ జోన్లో దీన్ని లేపొద్దు అని చెప్పేసి ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఐటమ్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బ్యాటరీస్ దీంట్లోనే రాలేదు, మేమే అయితే గైస్ దీంట్లో పెట్టినాము. దీన్ని సైడ్ తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక గైస్ చూసినట్లయితే డ్రోన్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్తో అయితే రావడం జరిగింది అనమాట. దీన్ని మనం ఈ విధంగా అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు చూడొచ్చు 2 లెగ్స్ ఇక్కడ వచ్చినాయి, 2 లెగ్స్ బాటమ్ సైడ్లో అయితే రావడం జరిగింది. ఈ విధంగా అయితే ఈ డ్రోన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ మన దగ్గర ఉన్న పెద్ద డ్రోన్ ఏదైతే ఉందో దానిలాగానే ఉందన్నమాట డ్రోన్. ఇగో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనం మాన్స్టర్. సో దీన్ని కూడా సేమ్ 2 లెగ్స్ ఈ విధంగా ముందు కనాలి, 2 లెగ్స్ ఓపెన్ అయితే వేయాలి. ఒరే సేమ్ టు సేమ్ ఉంది కదా దీని లెక్కనే. ఇగో సైజు కావచ్చు ఎవ్రీథింగ్ గైస్ మన దగ్గర ఏదైతే డ్రోన్ ఉందో దానిలాగానే తయారు చేసిర్రు. జర్ర ఇది అన్న, ఇది తమ్ముడు, ఇది నరేందర్, ఇది దింపియాడు అన్నట్టు. సో డ్రోన్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే సేమ్ టు సేమ్ దానిలాగానే ఒకటి మనకు ఇక్కడ కెమెరా అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి కింద మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి కనెక్షన్ గురించి అనమాట, సిగ్నల్. సో ది డ్రోన్ అయితే పక్కకు పెడదాం. ఆర్సీ కంట్రోలర్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మంచిగా బ్రాండెడే ఇచ్చారు. మనం ఆర్సీ టాయ్స్ అవోటి తెప్పిస్తాం కదా, సేమ్ టు సేమ్ దానిలాగానే ఉంది. బట్ దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు దీని లోపల డైరెక్ట్ మనం ఛార్జింగ్ పెట్టలేము. మనకు టాయ్స్ లాగానే టాయ్స్ కేటగిరీ కిందకే వస్తుంది కాబట్టి 3 బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది. మన దగ్గర బ్యాటరీస్ ఉన్నాయి కదా, వీటిని వేసేద్దాం. ఇక ఈ 3 బ్యాటరీస్ని కనుక మనం వేసినట్లయితే ఇది వచ్చేసి ఆన్ అయితే కావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఆన్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే గైస్ ఇది వచ్చేసి వర్క్ అవుతుంది. సూపర్ క్వాలిటీతోనైతే వచ్చింది. కానీ ఒక డిసడ్వాంటేజ్, దానికి డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టేది ఇస్తే బాగుంటుండే బ్యాటరీస్ కాకుండా. అండ్ వేరే యాక్సెసరీస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇదేంటి అన్న, ఈ 4 వచ్చేసి ఏంటి అంటే ప్రొపెల్లర్ గార్డ్స్ అనమాట. మన డ్రోన్ వచ్చేసి స్టార్టింగ్లో ఇనీషియల్గా నేర్చుకునేటప్పుడు దేనికన్నా వెళ్ళి తగిలింది అనుకోండి, ఈ ప్రొపెల్లర్స్ అనేవి విరిగిపోవడం జరుగుతుంది. అలా విరిగిపోకుండా ప్రొపెల్లర్ గార్డ్ అయితే మనకి ఇచ్చారు. ఈ విధంగా మనం దీనికి సెటప్ చేసుకోవాలి. 4 దిక్కుల 4 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొపెల్లర్స్వి మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే, ఏదైనా క్రాష్ అయినప్పుడు కావచ్చు ఇవి విరిగిపోతూ ఉంటాయి. మెయిన్గా డ్యామేజ్ అయ్యేవి డ్రోన్లు ఇవే. వీటిని రిప్లేస్ చేసుకోవడం కోసం ఒక స్క్రూ డ్రైవర్ ప్లస్ ఈ 4 అయితే ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి ఈ 2 మన రిమోట్ కంట్రోలర్లో ఏవైతే జాయ్స్టిక్స్ ఉన్నాయో వీటికి ఈ విధంగా మనం పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా కొద్దిగా గ్రిప్ బెటర్గా వస్తుంది అన్నట్టు ఇట్లా. అండ్ దీంట్లో కనుక మనం చూసినట్లయితే
మొబైల్ని హోల్డ్ చేయడం కోసం ఇదైతే ఇచ్చారు. దీంట్లో మొబైల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు డ్రోన్లో వచ్చేసి ఒక సింగిల్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. మీరు చూడవచ్చు ఆ బ్యాటరీ వచ్చేసి ఇదే. ఈ బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవడం కోసం మనకు D టైప్ ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ దీంట్లో పెట్టినామనుకో హాఫ్ అన్ అవర్ దగ్గర ఛార్జ్ అవుతుంది. అండ్ దీని బ్యాకప్ వచ్చేసి మనకు 10 మినిట్స్ కూడా కష్టమే నాకు తెలిసి 10 మినిట్స్ కంటే తక్కువనే వస్తుంది ఖచ్చితంగా. అదే మన డ్రోన్లో కనుక మనం చూసినట్లయితే ఇది బ్యాటరీ ఛార్జ్ కానీ నాకు తెలిసి 40 మినిట్స్ దాకా పడుతుంది. బట్ బ్యాకప్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ వస్తుంది. బ్యాటరీ స్ట్రక్చర్ కూడా సేమ్ టు సేమ్ ఇగో దీనిలాగానే తయారు చేసారు, సేమ్ మ్యావిక్ మినీ లెక్కనే. దీని బ్యాకప్ వచ్చేసి 10 మినిట్స్ కంటే తక్కువనే వస్తుంది ఖచ్చితంగా, ఇది మాత్రం గ్యారంటీ. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న డ్రోన్కు ఈ ప్రొపెల్లర్ గార్డ్స్ని అయితే సెట్ చేద్దాం. ఎందుకంటే ఇది టాయ్ కేటగిరీ కాబట్టి మేబీ కనెక్షన్ అంతా పర్ఫెక్ట్గా ఉండకపోతుండొచ్చు. మనం తూర్పుకు పోవంటే ఇది పడమరకు పోతుంది, మీదికి పోవంటే కిందికి పోతుంది. అదే మనం ఫస్ట్ ఒకసారి మొత్తం టెస్ట్ చేద్దాం. దానికోసమే ప్రొపెల్లర్ గార్డ్స్ని అయితే పెడుతున్నాం. మొబైల్లో QR కోడ్ అప్లికేషన్ అయితే ఆన్ చేసిన. ఇప్పుడు దీన్ని స్కాన్ చేసినట్లయితే ఇది వచ్చేసి ఒక లింక్ అయితే ఇచ్చింది మనకు. ప్లే స్టోర్లోకే వచ్చింది డైరెక్ట్. ఆర్సీ FPV అనే ఒకటి అప్లికేషన్ అయితే ఉంది, అది వీళ్ళదే కావచ్చు. అదైతే మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఆ తర్వాత దీంతోనైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. 5 minutes later అప్లికేషన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్, సపోర్ట్, ఫొటోస్ అండ్ వీడియోస్, స్టార్ట్ అని అవుతుంది అనమాట. స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే డ్రోన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రోన్ అయితే రిమోట్ కంట్రోల్తో కనెక్ట్ చేద్దాం. దానికోసం ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ అయితే క్లిక్ చేసిన డ్రోన్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ కంట్రోలర్ వచ్చిందిరా. అంటే దీని అవసరం లేదన్నట్టు, మనం దీని అవసరం లేకుండా వస్తుంది, దీన్ని లేపొచ్చు. దాన్ని కనెక్ట్ చేయడానికి వైఫై దాంట్లోకి పోవాలి. వైఫై దాంట్లోకి పోయి వైఫై ఆన్ చేసినాం అనుకో ఇది చూపిస్తుందట. వచ్చింది రోయిందో కనెక్టెడ్, డన్. బ్యాక్ రా. ఇప్పుడు ఎగురుతుందా ఇది? కనబడుతుందా? చెడ్డి గ్యాంగ్ ఇలా రికార్డ్ చేద్దామండు, స్క్రీన్ రికార్డ్ పెడదాం. వెనక పచ్చగా కనిపిస్తుంది. ఇగో చెడ్డి గ్యాంగ్ అన్న అయితే గైస్ కనబడతాండి, మీరు చూడవచ్చు. క్లారిటీ లేదు కానీ ఇక అంతే. అది ఇక టైర్ లెక్కన వస్తుంది. ఇక ఇది మాఫియా. ఇగో నేను డింపిగాడు, జింగాడు, విజ్జిగాడు, విజ్జిగాడు అందరం కనబడుతున్నాం. సో ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ అవుతుంది, దీన్ని లేపనికి ట్రై చేద్దామంటారు. రిమోట్లో ఫోన్లో లేపుదాం. రిమోట్తో పని లేదురా, డైరెక్ట్ లేపొచ్చు ఫోన్లోనే. అంటే 2 రకాల యూజ్ చేసుకోవచ్చు. మనం రిమోట్ కావాలంటే రిమోట్లో లేపొచ్చు, ఫోన్లో కావాలంటే ఫోన్లో లేపొచ్చు. ఇప్పుడు ఫోన్లో లేపుతున్నా. ఎటు వీక్తుందిరా? సరేగా పొర పట్రా, దిగురి వచ్చింది ఆరాలా. ఇది టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయ్యి ఒకడే తిరగబోతుంది. I ran up a check, I might do it again. Enemies close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. I'm in debt to no one but the one who took my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I do it again. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? మన డ్రోన్ గైస్ ఇది రిమోట్ కంట్రోల్తో అయితే కంట్రోల్ అయితే లేదు, కనెక్ట్ అయితే లేదు. ఫోన్లో మంచిగా ఆపరేట్ అవుతుంది. ఫోన్లోనే లేపుతాను ఇప్పుడు. చాలా కింద పెట్టు. ఏం లేదు, దీన్ని లేపనంటే ఇగో ఇక్కడ సైడ్ కింద హెచ్ అన్నది కనబడుతుంది. అది దీన్ని వచ్చినాం అనుకో ఒక్కటే సెకండ్లో టేక్ ఆఫ్ అవుతుంది. కింద పెట్టరా. 1 2 3 పైరో. Only buying car till you tatted up. All that other bull, it don't matter much. You only climb me, I put the ladders up. No fault, I done doubled up on the work. రికార్డింగ్ అయితే గాయస్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మీరు ఏదైతే ఫుటేజ్ చూస్తుర్రో ఆ ఫుటేజ్ వచ్చేసి ఇగో మన ఈ కొత్త డ్రోన్తో అయితే రికార్డ్ అవుతుంది. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? Add it up, bankroll, euro, peso,
డ్రోన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ అయితే లిఫ్ట్ చేసినాం. డ్రోన్ వచ్చేసి ఇది లేస్తుంది మంచిగానే, బట్ ప్రాపర్గా మనం ఎక్కడ సైడ్ అంటే అక్కడ సైడ్ ఆ విధంగా అయితే పోతలేదు. ఇక్కడ మాఫియా ఉన్న దాన్ని చూపెట్టు, అది మనం ఎటు కావాలనుకుంటే ఒక ఇంచు కావాలనుకున్నా సరే దాన్ని అయితే కదిలేయచ్చు. బట్ ఇది వచ్చేసి ఆ విధంగా వర్క్ అయితే లేదు, ఇది ఒకటే మొక్కన వీక్తున్న చెట్లకు. దాన్ని నేను కంట్రోలే చేస్తలేను, దాన్ని లిఫ్ట్ చేసి టేకాఫ్ వేసి ఇడిచిపెట్టేసిన దాంట్లో అయితే తిరుగుతుంది. దగ్గర గాయస్ ఒక 5-6 నిమిషాలు అయితే ఎగిరింది. దీంట్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీని బ్యాటరీకి మనం పవర్ బ్యాంక్ని యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెడుతున్నాము. ఒక దగ్గర 10-15 మినిట్స్ పెడదాం, తర్వాత మళ్ళీ టేకాఫ్ వేసి చూద్దాం ఎగురుతుందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే దీన్ని ఛార్జింగ్ పెడుతున్నాం. 1 hour later. ఛార్జింగ్ అయితే గాయస్ మళ్ళీ పెట్టినాము, ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అయితే పెట్టినాం పవర్ బ్యాంక్ని యూజ్ చేసి. మళ్ళీ టేకాఫ్ అయితే చేస్తున్నా దీన్ని. 1 2 3 గో. జింగడు భయపడ్డాడు ఘోరంగా. దీంట్లో మనం పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెట్టినాం కదా, మళ్ళీ వచ్చేసి పవర్ ఆఫ్ అయితే కావడం జరిగింది. ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి ఫుల్ ఛార్జ్ పెడదాం, ఆ తర్వాత టెస్టింగ్ అయితే చేద్దాం. ఎస్టర్డే చూసిరు కదా గైస్, దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ అయితే అయిపోవడం జరిగింది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టినాం, మళ్ళీ ఈరోజు వీడియో అయితే షూటింగ్ స్టార్ట్ చేసేసినాము. ఇప్పుడు ఇంకోసారి ఈ డ్రోన్ని లేపడానికి అయితే ట్రై చేస్తున్నా, చూద్దాం దీని స్టెబిలిటీ ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. మీరు చూడొచ్చు డ్రోన్ వచ్చేసి పర్ఫెక్ట్గా స్టేబుల్గా అయితే ఎగురుతుంది. ఇప్పుడు దీన్ని 360 డిగ్రీ రొటేషన్ కూడా పట్రా. డ్రోన్ వచ్చేసి గైస్ పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది. బట్ మనం వేరే ప్రొఫెషనల్ డ్రోన్ లేపి దీన్ని లేపితే ఏమనిపిస్తుందంటే దాని ఏదైతే మనకు నెట్వర్క్ ఉందో, ఛానల్ సెటప్ ఉందో, కమ్యూనికేషన్ అంత ప్రాపర్ అనిపిస్తలేదు. మన కంపేర్ టు 60,000 ఇది 2,000 రూపీస్ కంటే తక్కువనే కాబట్టి ఆబ్వియస్లీ దీని కనెక్షన్ వచ్చేసి అంత పర్ఫెక్ట్గా అయితే లేదు కమ్యూనికేషన్. సో ఇప్పుడు మళ్ళొకసారి దీన్ని లేపుతున్నా. దీంట్లో మనకి ఇచ్చిన బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఇగో ఈ ఫోటో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది, ఈ వీడియో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. ఆల్రెడీ రికార్డ్ అయితేనే ఉంది, వీడియో ఆపేసిన. 360 డిగ్రీ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫ్లిప్ పడుతుంది, ఫ్రంట్ కన్నా బ్యాక్ అన్న దానికి ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడ్, వీల్ ఉంటే అక్కడ సైడ్. మనం దీన్ని VR హెడ్సెట్కి కనెక్ట్ చేయవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అవుతున్నాయి దీంట్లో. నాకు ఒక బెస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే మనం ఆ ప్రొఫెషనల్ డ్రోన్ని మొబైల్తో లేపలేము, బట్ దీన్ని వచ్చేసి మనం మొబైల్తో ఆపరేట్ చేయవచ్చు. అది ఒక్కటి నాకు మంచిగా అనిపించింది. కొట్టింది డ్రోన్ వచ్చేసి ఏమైందో ఏమో మీరు చూడవచ్చు. ఇక టేక్ ఆఫ్ చేస్తున్నా, దాంతో అదే కింద పడుతుంది. ఇది ఒక ప్రాబ్లం దీంట్లో. మళ్ళీ పెట్టు. సో ఇది గైస్ మేము అన్బాక్సింగ్ చేసిన టాయ్ డ్రోన్, బెస్ట్ బడ్జెట్ డ్రోన్ అది ఇదని చెప్పేసి చాలామంది మన తెలుగులో అయితే సెల్ చేస్తుర్రు. ఒకవేళ మీరు కనుక బై చేయాలి అనుకుంటే, ఏదో ఎటువైనా సరే నాకు డ్రోన్ లేపిన ఫీలింగ్ కావాలి అనుకుంటే దీన్ని అయితే బై చేయండి. లేదు నేను డ్రోన్ నేర్చుకుంటా దీన్ని యూజ్ చేసి అది ఇది అనుకుంటే మాత్రం దీన్ని అయితే బై చేయకండి. ఎందుకంటే దీని స్టెబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మనకు ప్రొఫెషనల్ డ్రోన్ లాగా అయితే లేదు. ఇది తూర్పుకు అంటే పడమరకు పోతుంది, మీదికు అంటే కిందికి పోతుంది, ఆగమాగం ఉన్నదన్నమాట.
అండ్ మన ఛానల్ పేరు చెప్పి కూడా చాలామంది ఇంటర్నెట్లో దీన్ని సెల్ చేద్దామని ట్రై చేస్తారు. నేను ఛానల్ అందుకనే వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ అదేంటి అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అనే పేరు మీద దీన్ని అమ్ముతారు కాబట్టి మీరు కొనాలి అనుకుంటే నా సజెషన్ వర్త్ అయితే కాదనిపిస్తుంది నాకైతే ఇది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 10,000 రూపీస్లా ఒకటి DJI Tello అని చెప్పేసి ఉంది. దాని కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది, అంతేకాకుండా అది దాని ఆపరేటింగ్ కమ్యూనికేషన్ కూడా సూపర్ ఉంటుంది. మనం ఎటంటే అటు పోతుంది. సేమ్ ప్రొఫెషనల్ డ్రోన్ ఏ విధంగా వర్క్ అవుతుందో అదే విధంగా వర్క్ అవుతుంది. సేమ్ కంపెనీయే DJI Telloనే. ఒకవేళ మీరు కొనాలనుకుంటే దాన్ని అయితే బై చేయండి. మీరు వీడియో తీసి షూట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు డ్రోన్ పర్ఫెక్ట్గా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అయినా సరే నేను తక్కువలో ఇదే డ్రోన్ కొనుక్కుంటా, మీరు ఒక 2,000 రూపాయల లోపల అనుకుంటే దీని అయితే బై చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, బై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.